ఎండలకు ప్రజలు చిన్నారులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. వేసవి తాపాన్ని తట్టుకునేందుకు కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం కూనవానిపల్లెలో ఓ వ్యక్తి ఒక వినూత్న ఏర్పాట్లు చేశాడు. పిల్లల కోసం ఇంటి ముందే ట్రాక్టర్ డబ్బాలో కవర్ పరిచి నీళ్లు పోసి స్విమ్మింగ్ పూల్ ఏర్పాటు చేశాడు. అందులోనే ఈత కొడుతూ పిల్లలు హాయిగా సేదతీరుతున్నారు. అయితే ఇలాంటి వేసవి సమయాల్లో పిల్లల కోసం ప్రతి మండలంలో స్విమ్మింగ్ పూల్ ఉండాలని ఆయన అంటున్నారు. పిల్లలకు హాలిడేస్ ఇచ్చుట్ల ఎండ తీవ్రతకు ఇలాంటి ట్రాక్టర్లో పరదేసి నీళ్లు పట్టడం జరిగింది. అందులో ఈత నేర్చుకోవడం పిల్లలకు ఉత్సాహంగా ఉంటారు. ఇది ఒకటి ఏంటంటే కినాల పోటీ పోకుండా ఇది పిల్లల ప్రాణాలకు అపాయం కాకుండా ఇంట్లోపల మేము చేయడం జరిగింది. మండలానికి ఒకటి స్విమ్మింగ్ పూల్ అనేది కడితే ఉన్న పిల్లలు తల్లిదండ్రుల ప్రోత్సాహంతో వాళ్ళు నేర్చుకోగలుగుతారు. ఇంటిలో ఉంటారు, ప్రాణాపాయం కూడా చాలా తప్పుతుంది. మండలానికి ఖచ్చితంగా ఒకటి స్విమ్మింగ్ పూల్ నిర్మించాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. తీవ్ర ఎండలకు ప్రజలు చిన్నారులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. వేసవి తాపాన్ని తట్టుకునేందుకు కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం కూనవానిపల్లెలో ఓ వ్యక్తి ఒక వినూత్న ఏర్పాట్లు చేశాడు. పిల్లల కోసం ఇంటి ముందే ట్రాక్టర్ డబ్బాలో కవర్ పరిచి నీళ్లు పోసి స్విమ్మింగ్ పూల్ ఏర్పాటు చేశాడు. అందులోనే ఈత కొడుతూ పిల్లలు హాయిగా సేదతీరుతున్నారు. అయితే ఇలాంటి వేసవి సమయాల్లో పిల్లల కోసం ప్రతి మండలంలో స్విమ్మింగ్ పూల్ ఉండాలని ఆయన అంటున్నారు.